అంటే ప్రొడ్యూసర్స్ వస్తుంటారు మీ దగ్గరికి. అంటే యంగ్‌స్టర్స్ వాళ్ళకి కావాలి. మీలాంటి యంగ్‌స్టర్స్ కావాలి. ప్రొడ్యూసర్స్ వస్తుంటారు. ఆఫర్ చేస్తుంటారు. మీ రెమ్యునరేషన్ ఎంత, ఇంత ఇస్తాం అని ఆఫర్ చేస్తుంటారు. మీకు కథ నచ్చదు. కానీ ఒకవైపు మనీ అనేది టెంప్ట్ చేస్తుంటది. దానికి నో చెప్పాలి. దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే నేను చూసాను కాబట్టి. మీకు ప్రొడ్యూసర్ ఒక మంచి అమౌంట్ ఆఫర్ చేసినా సరే, మీకు కథ నచ్చకపోవడంతోటి ఆ ఆఫర్‌ని మీరు డినై చేసి నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి. అప్పుడు లోపలున్న ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు? ఎలా దాన్ని డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇందాక ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఫ్యామిలీని సెటిల్ చేయడానికి కానీ, ఓన్లీ కార్ కాకుండా డెఫినెట్లీ డబ్బులు కావాలి సార్. అవును. డబ్బులు ఎట్లా వస్తాయి? డెఫినెట్లీ పని చేస్తాను. ఏం పని చేస్తున్నాం? సినిమాలు చేస్తున్నాం. సినిమాలు చేయకుండా 3 ఏళ్ళు ఖాళీగా ఉంటే ఫుల్‌ఫిల్ అవ్వదు డ్రీమ్ ఇల్లు అనేది. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఇల్లు ఎంత అవసరమో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సార్. నేను అనుకున్నా తొందరపడి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టేసుకొని హ్యాపీగా ఉందామా, సినిమా ఇండస్ట్రీలో ఉండి మంచి సినిమాలు చేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేసే పాతలో వెళ్దామా అని మైండ్లో ఒకటి ఉంది సార్. ఫిక్స్ అయిపోయినా. ఇల్లు కావాలన్నా ఇల్లులు కావాలా, ఇక్కడ నిలబడగలిగితే జనాల లవ్ కాన్స్టెంట్గా పొందగలిగితే ఎవరి సినిమాకి మంచి సినిమా ఇస్తూ ఇల్లు కాదు ఇల్లులు వస్తాయి కదా నాకు తెలుసు సార్. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనకే కాదు సార్, అప్పుడు నాకు వచ్చినాయంటే లేని వాళ్ళకి ఇచ్చేంత కూడా వస్తాయి కదా సార్ ఇక్కడ. సో ఫస్ట్ ఇల్లు ఇంపార్టెంటా, ఇక్కడ నిల్చోవడం ఇంపార్టెంటా అంటే ఇక్కడ నిల్చోవడం ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులు ఎన్ని వచ్చినట్టు ఉంటుంది సార్. అండ్ డబ్బులు ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు, అండ్ నాకు ఎంత అవసరం ఉన్నాయో నాకు తెలుసు సార్. సో ఫస్ట్ కంటెంట్ అనే క్రాఫ్ట్ ఎంచుకున్నాం కాబట్టి కంటెంట్ కరెక్ట్గా క్రియేట్ చేస్తే జనాలకు లవ్ చేయగలిగితే 100% మనం అనుకునే అన్నీ అయిపోతాయి సార్.